పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి పఠనము 1 యోహాను 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. సువార్త పఠనము లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 40 వరకు. ధ్యానము. ఈరోజు చివరి రోజు. మొదటి పఠనంలో పునీత యోహాను గారు చివరి గడియ గురించి ప్రస్తావిస్తున్నారు. చివరి గడియ అనేది మన చెడు ఆలోచనలకు, చెడు మాటలకు మరియు చెడు క్రియలకు చివరి గడియ కావాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు, మాటలు మరియు క్రియలు దేవుని ఆజ్ఞానుసారముగా మలుచుకుంటామో అప్పుడే మన జీవితాలలో పాత జీవితము గతించి నూతన జీవితము ప్రారంభం అవుతుంది. మనలో మార్పు తీసుకొని వచ్చేది కేవలము దేవుని వాక్యే. పునీత యోహాను గారు ఈనాటి సువిశేషం పట్టణంలో పలుకుతున్న విధముగా, ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవునితో ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండి మానవుడై మన మధ్య నివసించెను. ఈ వాక్యం చీకటి అనే చెడు జీవితాలకు జీవిస్తున్న మనందరికీ వెలుగునిచ్చి మన జీవితాలను తన సత్యమైన జీవమైన మార్గములో నడిపిస్తుంది. మన జీవితాలను ప్రభువునకు తగిన జీవితాలుగా మార్చుకోవాలంటే మనము ఏమి చేయాలి? మన జీవితాలను మార్చుకోవాలను కోరిక మనలో నింపుకొని దేవుని అనుగ్రహమును అర్థిస్తూ దేవుని వాక్యం పాటించుటలో మన వంతు కృషి మనము చేయాలి. మన కృషితో పాటు దేవుని సహాయం తోడైతే మనము పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతనముగా జన్మిస్తాము, నూతన నడవడికతో జీవిస్తాము మరియు నూతన లక్ష్యాలను సాధిస్తాము. సంవత్సరంలో ఈ చివరి రోజున మన పాపపు జీవితాలను విడనాడాలని ఒక గట్టి నిర్ణయం చేద్దాం. తద్వారా మన జీవితాలను నూతనీకరించుమని ప్రభుని అర్థిద్దాము. ఆమెన్.